హాయ్ అండి, నమస్తే. డబ్ల్యూఆర్ఎన్ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి అంటే, ఆంజనేయుని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం నాడు జన్మించాడు ఆయన. అందుకే శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు ఆయనను శనివారం నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆంజనేయ ఉపాసనతో కుజ రాహు శని దోషాలు తొలగిపోతాయి అని నమ్మకం. సర్వ శత్రువులను నివారించి సంహరించి భక్తులను రక్షించే కొంగు బంగారం ఆయన. ఆంజనేయుని ఆరాధించడం వల్ల మనకు లభించే ఫలితాలను ఈ క్రింది శ్లోకంలో ఇలా ఉంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. ఇక్కడ చెప్పబడిన ఫలితాల క్రమం చాలా ముఖ్యమైనది. మొదట బుద్ధి చెప్పబడింది. ఆంజనేయుని ఆరాధించడం వల్ల సద్బుద్ధి సమకూరుతుంది. సరిగ్గా బుద్ధి ఉంటే అన్నీ ఉన్నట్లే. మిగతా విషయాలన్నీ వాటంతటవే సరిగ్గా ఉంటాయి. బుద్ధి తర్వాతనే బలం. ఆంజనేయుని భజిస్తే కీర్తి, ప్రతిష్ట, ధైర్యం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం, మంచి ఆరోగ్యం ఇలా ఎన్నో సిద్ధిస్తాయి. ఆంజనేయుడు తనను కొలిచిన వారికి బుద్ధిని, మనోబలాన్ని ఇంకా ఇతర శక్తుల్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆ స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రులైతే సర్వ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు. హనుమంతుడు ఎప్పుడు చూసినా నమస్కరిస్తూ కనిపిస్తాడెందుకు అని మనకు ఒక సందేహం కలగవచ్చు. రావణ వధ అయ్యాక వెళ్ళిపోతూ ఉంటే సీతారాములు కూడా వెళ్తుంటే రాముడు ఆంజనేయునితో అన్నాడు, నీకేం కావాలి అని. నాకు మరే విధమైన కోరికలు వద్దు. ఏ రూపం చూచినా అందులో నీ రూపమే కనిపించేలాగా, ఏ శబ్దం వినిపించినా అందులో సీతారాముల కథే ఉందని అనిపించేలాగా, ఎక్కడ నమస్కరించినా నాకు మీకే చెందేలాగా, ఈ భావం నాకు శాశ్వతంగా ఉండేలాగా అనుగ్రహించు అని కోరాడు హనుమ. దానికి రాముడు సరేనన్నాడు. అందుకని ఆంజనేయుని నమస్కారం సీతారాములకే. ఆంజనేయ ధ్యానమంతా సీతారాముల విషయంలోనే. సీతారాములకి నమస్కరిస్తున్న హనుమకి నమస్కరించటం సీతారాములకి మరింత ఇష్టం. ఎందుకంటే భగవంతుడు తనకి చేసిన నమస్కారం కంటే తన భాగవతునికి అంటే భక్తునికి చేసిన నమస్కారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కదా. అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే చాలా ఇష్టం. తమలపాకులతో పూజిస్తారు. వడమాలతో కూడా ఆయన్ని అర్చిస్తారు. ఈ విధంగా ఆంజనేయ అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని కోరుకుంటూ జై గురుదత్త. నమస్కారం.